నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్తే కనుక కాళేశ్వరంపై చర్చిద్దాం రండి, ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నటువంటి వార్త కనిపిస్తుంది. 15 ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి. హరీష్ రావుకు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోమని చెప్పారు. మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్, రఘురాం వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముగ్గు. కరీంనగర్కు వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్కు మహమ్మద్ వలీవుల్లా సమీర్ అనే ఒక వార్త కనిపిస్తుంది. 15 ఆగస్టు లోపు ఏకకాలం రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జైళ్లకు కేసీఆర్ భయపడడు, మళ్ళీ మన రాజ్యమే ఎవరు ఆపలేరు, తెలంగాణకు శత్రువే కాంగ్రెస్, భారత్ను గెలిపిస్తే కాంగ్రెస్కి న్యాయం, ప్రభుత్వం చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు ఈ దుస్థితి వచ్చింది. బస్సు యాత్రలో కేసీఆర్. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. జేఈ మెయిన్స్లో తిరుగుళ్ల సత్తా, జాతీయ స్థాయిలో 22 మంది 100% తుది ఫలితాలు విడుదల అనే వార్త కనిపిస్తుంది. ముగిసిన 2వ విడత ప్రచారం రేపటి పోలింగ్కు సర్వం సిద్ధమనే వార్త కనిపిస్తుంది. కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైందనే వార్త కనిపిస్తుంది. అలాగే ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% ఫలితాలు విడుదల చేసిన బోర్డు. 2 సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయి. నేటి నుంచి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తులు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష అనే వార్త కనిపిస్తుంది. అలాగే చివరిగా మోదీకి సంబంధించి 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక అనే వార్త కనిపిస్తుంది. ఆందోళన అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభ. మే 3-4 తేదీలో మరోసారి రాక. సిద్దిపేటకు అమిత్ షా నేడు రాక. అలాగే మలి విడత భాజపా అగ్రనేతల ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. అలాగే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. బతుకున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంచా అంటూ ప్రధాని మోదీకి సంబంధించి భూపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కి సంబంధించి వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి కొన్ని వార్తలు కనిపిస్తుంది. ఎన్నికల తన చేతుల్లోకి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణం చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోదీ చెబుతుంది ఏంటి, తెలంగాణపై కమలం గురి, అలాగే మజ్లిస్ కాంగ్రెస్కు బీటీఎం అని కూడా రాహుల్ ఓవైసీ విధానాలు ఒకటే అంటూ కూడా అనురాగ్ ఠాకూర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా అనే ఒక ప్రశ్నార్థకంతో ఒక సవాల్ విసిన వార్త కనిపిస్తుంది. మీరు కట్టిన అద్భుతమేంటో చేసి చూసి వద్దాం రండి, సవాళ్ళు అని ఇచ్చినటువంటి పరిస్థితి. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతా అనే వార్త కేసీఆర్కి సంబంధించి కనిపిస్తుంది. జనం తరఫున పోరాడి పనులు చేయిస్తా, కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదనే వార్త కనిపిస్తుంది. 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ హరీష్ వార్త. అలాగే కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు కూడా మంత్రి ఉత్తమ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా కొన్ని సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే, అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్లే అంటూ కూడా కోర్టు కొన్ని సంబంధించినటువంటి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈడీకి సంబంధించి కానీ పూర్తిగా వెల్లడించు. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు అనే వార్త కనిపిస్తుంది. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమావేశం అనే వార్త కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి, స్వస్థలంలో కలబురిగిలో ఇక ఖర్గే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుని గెలిపించాలని విజ్ఞప్తిలో తన కాంగ్రెస్కు ఓటేయకపోతే అంత్యక్రియలకు రండి అనే ఒక వార్త కనిపిస్తుంది. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత, ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్ అనే వార్త కనిపిస్తుంది. రఘురామరెడ్డికే ఖమ్మం సీటు, పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్లో సమీర్ పోటీ. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మానం అన్న వార్త కనిపిస్తుంది. నల్గొండలో జెండా పాతేదెవరో, దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఉన్న నియోజకవర్గం, 5వసారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి వార్త కనిపిస్తోంది. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే అనే బండి సంజయ్ వార్త కనిపిస్తుంది. పైగా బీజేపీపై విమర్శలు చేయటమా, ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు, ప్రజలను రాచి రంపాను పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ బండి సంజయ్ ఇక కరీంనగర్ ఎంపీగా నేడు నామినేషన్ కూడా అయిపోతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నామినేషన్కి సంబంధించి గుజరాత్ సీఎం భూపేంద్ర, కిషన్ రెడ్డి పాల్గొనబోతున్నారు మద్దతుగా. సో సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం మెడలో ఉంచుతాం, 12 లోక్సభ సీట్లు ఇవ్వండి, హామీలన్నీ అమలు చేసేదాకా సర్కార్ను వెంటాడుతాం కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. కాళేశ్వరంపై చర్చకురా, మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దామంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాలనే ఒక వార్త కనిపిస్తుంది. నీ మేధస్సు కరిగించి కడితే మేడిగడ్డ మేడిపండు ఎందుకందో తేల్చుకుందాం అని కూడా చాలా వ్యాఖ్యలు చేసి సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మం నుంచి రామ సహాయం
కరీంనగర్లో వెలిచల, హైదరాబాద్ బరిలో మహమ్మద్ వలీవుల్లా సమీర్ అనే కనిపిస్తున్నటువంటి ఎట్టకేలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ తుది షెడ్యూల్ వచ్చింది అని కూడా చెప్తున్నటువంటి వార్త కనిపిస్తుంది. ఇంటర్లో బాలికలదే మెరికలు అనే ఒక కనిపిస్తున్నటువంటి వార్త. హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు పిఎం పదవికి రాజీనామా చేస్తామంటూ హరీష్ రావు సవాళ్ళకు సంబంధించి వార్త కనిపిస్తుంది. జగన్ మార్కుతో సమాజం సిద్ధం, ఇది 58 విప్లవాత్మక మార్పులు తెస్తూ వస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా అక్వరా సభలో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. చచ్చినా వదలరట, కాంగ్రెస్ వస్తే ప్రజలపై వారసత్వ పన్ను, జీవించి ఉన్నా మరణించినా పన్ను మోత తప్పదు, జనంపై మరింత పన్ను విధించాలని యువరాజు సలహాదారులు అంటున్నారంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్పై నిప్పులు చేరినటువంటి వార్త కనిపిస్తుంది. అన్ని పచ్చి అబద్ధాలు, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోక్ అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని చాలా సెటరికల్గా మాట్లాడినటువంటి వార్త కనిపిస్తుంది. వారసత్వ పన్ను నచ్చేస్తుంది అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30న రాష్ట్రానికి మోదీ రాక అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం, సుప్రీంకోర్టు వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలో ఉంచుతామనే వార్త కనిపిస్తుంది. భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతామని కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే జైళ్లకు తోకమట్టలను కేసీఆర్ భయపడతారంటూ కూడా ఆయన శైలిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే నువ్వు కట్టిన అద్భుతమేందో కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా, మెదడుకు కరిగించి రక్తాన్ని ధారబోసి కడితే 3 గంటలకి ఎట్లా కూలిందని కూడా కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి వార్త కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇంకొక వార్త చూసుకుంటే తప్పంతా ఆఫీసర్లదేనట, 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అనే వార్త కనిపిస్తుంది. అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం కరెంటు కొనుగోలుకు సంబంధించి మొదట్లో ఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని కూడా సర్కారు సంబంధించినటువంటి చెప్పినట్లు చేశామని ఇటువైపు చెప్తున్నా కూడా వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో చేసిందంతా కూడా వాళ్ళే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు అంటూ ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తుందంటూ మోదీకి సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూస్తే కనుక ప్రజల సంపద పంచుతామని నేను అనలే, సామాజిక ఆర్థిక సర్వే చేస్తాను మాత్రమే అన్నానంటూ కూడా రాహుల్కి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. నా కామెంట్లో మోదీ వక్రీకరించి చెప్పారు, అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకు ఈ సర్వే. కులగన్న అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడానికి కూడా సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్ అంటూ కూడా వార్త కనిపిస్తుంది. అప్రూవల్ను బెదిరించింది, లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే నా పోరాటమే నా బలం అనే ఒక వార్త కనిపిస్తుంది. అభివృద్ధి మోదీ నా ప్రచార అస్త్రాలు, 3 లక్షల మెజార్టీతో గెలిచినట్టు కూడా బండి సంజయ్ కొన్ని ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు నామినేషన్ కూడా ఆయన వేయబోతున్నారు. మరొక వార్త చూసుకుంటే మిగిలిన 3 ఎంపీ సీట్ల అభ్యర్థులు ఖరారు, కరీంనగర్కు వెలిచాల అనే వార్త కనిపిస్తుంది. అలాగే రాజేందర్ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీన్మార్ మల్లను కూడా లిస్టులో పెట్టినటువంటి పరిస్థితి. అలాగే నెక్స్ట్ మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి ప్రధానంగా తెలంగాణకు ప్రధాని అనే వార్త కనిపిస్తుంది. 30 నుంచి ప్రచారం, 6 నియోజకవర్గాల మోదీ షెడ్యూల్ అనే వార్త కనిపిస్తుంది. రేవంత్ జోరు, కాంగ్రెస్ హుషారు అనే ప్రధానమైనటువంటి వార్త కనిపిస్తుంది. వడగాళ్ళు కూడా లెక్క చేయకుండా మండుటండల్లో మడమ తిప్పని ప్రచారం, ప్రతిరోజు 2-3 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం, మిషన్ 15 లక్షంగా అడుగులు, సికింద్రాబాద్ వరంగల్లో ప్రచారం, సికింద్రాబాద్లో బీజేపీకి బీఆర్ఎస్కు తాకట్టు పెట్టారంటూ కూడా రేవంత్ రెడ్డి ధ్వజం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో బస్సుల్లో నుండి సీఎం రేవంత్ రెడ్డిని చూసేందుకు మహిళా ఆసక్తి అనే సంబంధించిన చిత్రపటం కూడా ఇస్తూ ఒక ఆసక్తికరమైన వాక్ కనిపిస్తుంది. నేను రెడీ అనే ఒక వార్త కనిపిస్తుంది హరీష్ రావుకు సంబంధించి. రేవంత్ సవాళ్ళు, హరీష్ రియాక్షన్, రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు సవాళ్ళు చేస్తూనే ఇటువైపు పూర్తి స్థాయిలో ఒత్తిళ్ళు పెట్టి కూడా ఇటు నిర్దేశిస్తుంటే అటువైపు హరీష్ రావు కూడా అదే స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అర్హతకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కేసీఆర్ బస్సు యాత్ర షురు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇవి వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల రాజకీయాలు
ప్రచారాలు సాగుతున్నటువంటి పరిస్థితి, సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువైపు మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడే తెలుసుకుందాం, ఎక్కడైతే మేడిగడ్డ కుంగిందో కాళేశ్వరం దగ్గర చేద్దాం అని సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూసుకుంటే రాజకీయం చాలా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మాజీ సీఎం కేసీఆర్ తప్పు చేస్తే ఎదుటి వాళ్ళని, ఒప్పు చేస్తే నేను అనే విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఎన్నిటి వరకు రాష్ట్రానికి పాలించి రాష్ట్రానికి నేనే మొత్తం అధిపతిని, కర్త కర్మ క్రియ అన్ని నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ సహజంగా తప్పు జరిగినాయి అని ఇప్పుడు మాట్లాడుతూ తప్పులకు న్యాయం బాధ్యత అధికారులని. అధికారులను ఎవరు కంట్రోల్లో పెట్టుకున్నారు? ఉట్టంటే ఉట్టు, బయట అంటే బయట అనే విధంగా అధికారులు ఎవరు ఆదేశించారు? తన మాటకు ఎదురు చెప్తే ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేకుండా చేసింది ఎవరు? మేడిగడ్డను మొత్తం నేనే కట్టాను, నా రక్తం దాని కోసం నా మేధాత్వం ఉపయోగించిన కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నేనే కర్త కర్మ క్రియ అని చెప్పింది ఎవరు? మేడిగడ్డ కుంగిపోయిందంటే అది అధికారుల తప్పిదము, ఏదో ఒక పిల్లలు మాట్లాడు. ఇది సరైన అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ చర్చలో భాగంగానే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం. ఎందుకంటే భూమిపోయింది ఎవరి హాయంలో? పగుళ్ళు వచ్చాయి, కూలుతుంది, కూడడానికి సిద్ధంగా ఉంది, ప్రమాణికంలో బ్యారేజ్ ఉంది అని చెప్పింది ఏ సమయంలో? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎన్నికల ముందు. వెంటనే ఆ విషయం బయటకు రాగానే ఉన్నతాధికారులు సమీక్షించి ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయంటే ఇంత వివాదం వచ్చేది కాదు. ఎన్నికల పూర్తయ్యే అవకాశం ఉండేది. అది చేయలేదు. ఏముంది పూర్తి అనే విధంగా ఉన్నారు, లేదంటే భూకంపం వచ్చిందని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ ఏదో ఎన్నికలకు వచ్చింది కాబట్టి కొంత పగుళ్ళు వచ్చాయి. మరి శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టులు ఇంకా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర. మరి వాటికి ఎన్నికలు రాలేదు, వాటి పరిశ్రమలు మరి అవి ఎందుకోలేదు? అవి ఇంతవరకు ఇంకా చెప్పు కూడా ఎందుకున్నాయి? ఇప్పుడు ఈ చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో మరోసారి కేసీఆర్ దానిలో ఘనకార్యం చేసినా, దానిలో గొప్ప చేసినా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేస్తుంటారు, కొన్ని విషయాలు చేస్తుంటారు, కాదనట్లేదు. కేటీఆర్ కు సర్వాధికారులు అప్పగించి ఎవరి పడితే వాళ్ళు నోటు పెట్టించే విధంగా ఆయన తయారీ అట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కేసీఆర్, కాదనట్లేదు. కూతుర్ని లిక్కర్ వ్యాపారంలో వదిలించి కోట్ల సంపాదించామని ప్రోత్సహించారు, అట్లాంటి చేస్తుంటారు, కాదని కాదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు మాత్రం చేశారు. అది ఒప్పుకోవాల్సిన అవసరం ఉందండి, ఇప్పటికైనా ఒప్పుకోవాల్సిన అవసరం. అప్పట్లో ఆ విధంగా అనుకున్నా జరిగిందని చెప్తే బాగుండేది. కానీ తప్పిదం నాకు కాదు, నేను తప్పు చేయలేదు, నేను మొత్తం ఒప్పు చేశాను అని మాట్లాడడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినది నేను తప్పు చేయలేదని మనం చెప్పారు టీవీ డిబేట్ కేసీఆర్, అది తప్పు జరగలేదు అని చెప్పారు. అలా చర్చ అక్కడే చర్చిద్దాం అమ్మని చెప్పేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. సవాల్ స్వీకరిస్తారా? అది లేదు. ఎవరు అంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక ఎవరు కూడా తక్కువ స్వీకరించే సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి చేసే సవాళ్ళకు వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగా మేడిగడ్డ కుంగలేదు, మేడిగడ్డ ఏం లాస్ కాలేదు, మేడిగడ్డ బాగానే ఉంది. రేపు వర్షాలు పడి వరద వస్తే మేడిగడ్డ ఆ నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది అని చెప్తారా వీళ్ళు? మేడిగడ్డ కింద ఉన్నటువంటి గ్రామాలకు కానీ ప్రజలకు కానీ రక్షణ కల్పించేందుకు వీళ్ళు హామీ ఇస్తారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా నేను తప్పే చేయలేదు, అన్ని ఒప్పు చేసామని చెప్తా ఉన్నారు. రైట్. ఇంకోటి కృష్ణమూర్తి గారు కేసీఆర్కి సంబంధించి మాట్లాడితే 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలే వంచేస్తామని చెప్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటల్ని అంటే మిత్రపక్షంగా మరొకసారి తీసుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు వస్తాయి. అంటే కేంద్రం మెడలు వంచుతామనే మాట, అంటే 12 సీట్లు ఇస్తే అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటువైపు కాళేశ్వరం సంబంధించి క్లియర్గా అయిపోయింది, కర్తాకర్మ క్రియ నేనే అని చెప్పారు. సో పూర్తిగా పరిస్థితులు మారిపోయి ఇప్పుడేమో అధికారుల పైన తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. భూమి ఆకాశం ఒక్కటేలా పోరాడతామని కూడా కేసీఆర్ చెప్పారు. సో కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? సో నిన్న అంటే కేంద్రం మెడలు వంచుతాం, 12 సీట్లు ఇస్తాయని మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు?
2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి 21 స్థానాలు ఇచ్చారు పార్లమెంట్. ప్రత్యేక హోదా తెస్తాను ఇదే డైలాగ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయిందా? తెచ్చిరా? కేంద్రం అనుకున్నప్పుడు ఒక సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద చర్చ పెట్టి దానికి సంబంధించిన సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాత మాత్రమే సాధ్యాసాధనన్ని పరిశీలించి అన్ని ఆర్థిక శాఖ, సాంకేతిక శాఖ అన్ని విభాగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రత్యేక హోదా అంశమే వస్తావు. ఇప్పుడు కేసీఆర్ 12 సీట్లు మెడలు వస్తా, ఎవరి మెడలు వస్తావు? ఇట్లయితే 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543లో మీరు 12 సీట్లు ఏముండకపోతాయి. పోనీ నీ కూటమిలో ఉన్నావా? నీ 12 సీట్లు వస్తే నీ కూటమి తీసుకుంటే కూడా కూటమి పార్టీ కలిసి వస్తాయి. ఆ పార్టీని కలిసి నీ పోరాటానికి మద్దతు పడుతాయి. పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వాళ్ళందరూ సహకరిస్తారని చెప్పారు. మీరు ఏ కూటమిలో లేదు, ఏ కూటమిలో కేవలం 12 స్థానాలతో ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తుంది? కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేది ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, లేదంటే ఎన్డీఏ కూటమి కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు. కానీ మీరు ఏ రకంగా చేస్తారు? మీకు 3 వేరే పార్టీలను సహకరించట్లేదు. మీరంటేనే వేరే పార్టీలు దూరంగా పారిపోతున్నారు మిమ్మల్ని. మన టైంలో 12 సీట్లు ఇస్తే అవకాశాన్ని భూమిని బద్దలు కొడతారు. ఏ రకంగా బద్దలు కొడతారు? బద్దలు కొట్టి ఏమున్నాయి లేదా? మీరు ఏదైనా పరికరాలు ఏమన్నా బద్దలు కొట్టే పరికరాలు వెళ్ళిపోవచ్చు కదా. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఇంకొక అంశం మనం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వరకు చాలా వరకు నాంచింది, చివరి వరకు అభ్యర్థులు ప్రకటన చేయలేదన్నటువంటి పరిస్థితి ఉంది. సో అది ఎట్టకేలకు నామినేషన్ల పర్వ ఈరోజు చివరి రోజు అవడంతో నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. కొంతమంది ముందే రఘురామరెడ్డి లాంటి వారు లేకపోతే రాజేంద్ర లాంటి వారు ముందే అక్కడ నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. కానీ ప్రకటించుకుంటే అభ్యర్థులు నామినేషన్ వేయడం కూడా కొంతవరకు గందరగోళం ఉంది. కానీ చివరిగా చూసుకుంటే నిన్న ప్రకటించినటువంటి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక పొంగులేటికి సంబంధించి బంధువులకి ఇప్పించుకున్నారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులకి తమ్ముడికి వస్తుంది అనుకున్నారు ప్రసాద్ రెడ్డి, కానీ దానికి రావటం అంటే పూర్తిగా ఈ కొలిక్కి వచ్చింది. దీనివల్ల పూర్తి స్థాయిలో చూసుకుంటే అంటే డిఫెన్స్ ఆలోచించే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. అంటే 3 అభ్యర్థులు చూసుకుంటే కనుక మధ్య మార్గంగా అభ్యర్థులు ప్రకటించినట్టుగా ఏదైనప్పటికీ చివరి రోజు కాబట్టి పరిస్థితుల్లో కొంత ఒత్తిళ్లకు అధిష్టానంలో 3 కారణాలు అభ్యర్థులు ప్రకటించారు. కానీ ప్రజాభిమానాన్ని స్థాయిలో చూడబోని మెజారిటీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అంటే కేవలం 2000లో కొంత ఒత్తిడికి గురవడం స్పష్టం అవుతా ఉంది. 3 ఎకరాలను ప్రకటించే చివరి క్షణం వరకు వచ్చేయాల్సిన పరిస్థితి. అంటే ఓటింగ్ ఎక్కువ ఉందా లేదా నాయకుల మధ్య సమతుల్యత సమన్వయం కొరబడమా పరిశీలించుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ప్రజలతో ఉంటాయి పార్టీ. కాబట్టి ఈ మీద కొంత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎన్నికలు అంటే లోకల్ పార్టీ ఎన్నికలు ఉన్నాయి, అర్బన్ సిటీస్ అంటే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయంలో ఎంపీ ఎన్నికలు ఈ రకమైన వృత్తిలకు అధిష్టానం గురవుతే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గొప్ప 10-15 మంది అభ్యర్థులు పోటీ పడి బలమైన అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది 15 తీసుకొని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మరింత అవకాశం ఉంది. కాంగ్రెస్ పట్ల మరింత ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఖచ్చితంగా పార్టీ ఉంటుంది. గెలిచే అభ్యర్థికి మాత్రం కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది గెలిచే పట్ల.
చెప్పేసి కొంత ప్రజల పట్ల విశ్వాసం కూడా కలుగు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చివరి చిరం వరకు అనేది కొంత కరీంనగర్ హైదరాబాద్ వదిలేండి, కరీంనగర్ లో కానీ ఖమ్మంలో కానీ ఖమ్మం ఎవరిచ్చినా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మంలో 10 కాంగ్రెస్ పరంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 1 సీటు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. కాబట్టి 10 కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అక్కడ. ఇక చివరి తరంలో ఎదురు గెలితే చెప్పలేదు, కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు పెట్టా గెలిచే అవకాశం. ఎందుకంటే ఎమ్మెల్యేలు 3 మాత్రం ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రైట్ అండి. కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు మోదీకి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా అవుతుంది. సంపదలు పంచుతామని మేము అనలేదు అని రాహుల్ గాంధీ ఓవైపు అంటుంటే, వారసత్వ ఆస్తులు కూడా ట్యాక్స్ వేస్తారని కూడా మోదీ చాలా వరకు ప్రచారాలు ఈ మధ్య మొదలెట్టిందో, మంగళసూత్రాలు లాగేసుకుంటారు, ఆస్తులు పంచిపెడతారు ఒక వర్గానికి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు చాలా దుబారా రేపుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తున్నటువంటి అంశాలు. సో ఒకసారి రెండింటిని పరిశీలిస్తే కనుక ఏ విధంగా చూడొచ్చు అంటారు? మోడీ ముస్లింలకే పంచుతారు, మైనార్టీలు హిందూ రాష్ట్రాలు. ఈరోజు రాహుల్ గాంధీ ఆర్థిక సలహాదారు పిట్టోడా మాట్లాడుతూ చనిపోతే ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చే విధంగా చట్టం తేవాలన్నారు. అమెరికా రూల్ తీసుకురావాలి అని చెప్పినటువంటి పరిస్థితి. చనిపోతే వాళ్ళ సైతం ప్రభుత్వానికి రావాలి అంటే దీని ఉద్దేశం ఏంటి? మోడీ అన్న విషయాన్ని వీళ్ళు రాద్ధాంతం చేశారు. ఓకే, రాజకీయంగా దేనికైనా వాడుకోవచ్చు, తప్పలేదు దాంట్లో, వాడుకోవడం ప్రచారం కోసం రాజకీయంగా వాడుకోవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆర్థిక రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయం ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది రావాల్సిన అవసరం ఉంది. మరి దీనిపైన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, అమలు పాలించడానికి 25 గ్యారెంటీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్తున్నారు, బలంగా తీసుకెళ్తున్నారు. ఆ పాలించడానికి 25 గ్యారెంటీ పరిశీలిస్తే మన దేశ బడ్జెట్ సరిపోదు అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. ఆర్థిక నిపుణులతో చెప్తా ఉన్నారు వాటిని అమలు చేయాలంటే మన దేశ బడ్జెట్ సరిపోదు. మరి దేశ బడ్జెట్ మరి హామీలను ఇచ్చిన హామీలను ఖచ్చితంగా గ్యారెంటీ పార్టీ హామీ ఉంటే ఖచ్చితంగా ప్రజలు విశ్వాసం తగ్గిస్తున్నారు. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం కూడా మోదీ మాట్లాడుతూ ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కూడా కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంబేద్కర్ అంశం అంటే మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కూడా వెనుపోటు పొడిచారని కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. సో ఇవి ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మోదీ ప్రసంగంలో చేర్చుకొని అని చేస్తూనే ఉంటారు ప్రసంగాలు. కానీ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంబేద్కర్ని తీసుకురావడం, రిజర్వేషన్ల అంశం, ఇటువైపు ఏమో కులగణన చేస్తాం, ప్రజలకు మేము కులగణన అంటే సమన్యాయం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదటి నుంచి కూడా బీజేపీ మతపరమైన రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు, మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ల ద్వారా భవిష్యత్తులో దేశ విభజన మరోసారి జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. బీజేపీ ఆ రిజర్వేషన్ మీద ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. సరైనది కాదు నిర్ణయం, మతపరమైన రిజర్వేషన్ కూడా సరైనది కాదు అని. మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు 50% పైన మించి కూడా మేము రిజర్వేషన్ అమలు చేసేందుకు చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఇట్ మీన్స్ ఇంకో అని చెప్పారు, జనాభా సామాజిక ప్రకారంగా రిజర్వేషన్ కల్పిస్తామని. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కలు ఇంకా జరగలేదు కాబట్టి మైనారిటీ జనాభా దేశ జనాభాలో 12 నుంచి 15% వరకు ఉంది, 13 నుంచి 15% వరకు ఉందని చెప్పేసి వస్తా ఉన్నాయి. అంటే వాళ్ళకు ఇప్పటికే 12% మైనారిటీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది, అమలు చేస్తాం. 12% రిజర్వేషన్ కల్పించగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు కొంత రిజర్వేషన్ లో కోట పడే అవకాశం ఉంది.
ఇప్పటికే వాళ్ళు అంటే అంటే ఈ అంశాలు అనేవి ప్రజలపై ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఏ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తాయి? ఎందుకంటే చాలా వరకు చాలా మందిలో రిజర్వేషన్ అంటే వద్దు అనేటువంటి ఒక వర్గం ఉంటే, కొంతమంది రిజర్వేషన్లు ఉండాలి ఇంకా పెరగాలన్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి రిజర్వేషన్ లేకపోతే భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది, అంబేద్కర్ పెట్టినటువంటి సమయం కూడా అయిపోయిందని కొంతమంది వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే రిజర్వేషన్ల అంశం కానీ లేకపోతే కులగణన అంశం కానీ సో ఏ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పార్టీ కూడా రిజర్వేషన్ తొలగించే సాహసం లేదు సార్. ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓకే రిజర్వేషన్ కల్పించాలా వద్దా, ఉండాలా వద్దా, పెంచాలా వద్దా అని చర్చ జరుగుతుంది. కానీ రిజర్వేషన్లను కొట్టుకునే సాహసం ఏ పార్టీ కూడా చేయదు, ఈవెన్ బీజేపీ కూడా చేయదు. కాకపోతే అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగంలో కొంతవరకు రిజర్వేషన్ అమలు చేయాలి, ఆ తర్వాత తొలగించాలని చెప్పేసి ఉందని చెప్పేసి అక్కడ ఉంది. కానీ ఆ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రస్తుతం దేశంలో ఉండాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకున్న వాళ్ళుగా ఈ రిజర్వేషన్ తొలగించే అంశాన్ని మనం చర్చించండి. ఇక్కడ కూడా చర్చ పెట్టట్లేదు, ఏ పార్టీగా పెట్టట్లేదు, పార్టీ పెట్టట్లేదు, ప్రజా సంఘాలు పెట్టట్లేదు. ఏవైతే రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం వాళ్ళు కూడా దీన్ని అంశాన్ని రావట్లేదు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పోరాటం చేస్తున్న వారు కూడా ఈ రిజర్వేషన్ అంశాన్ని తీసుకురావాలి. అంటే రిజర్వేషన్ ముట్టుకుంటే అది కూడా దేశంగా ఉంటుంది అనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ఎవరు కూడా మాట్లాడలేదు. కాబట్టి రిజర్వేషన్ ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా దాని మీద రాజకీయ జరుగుతుంది. కానీ తొలగించాలి అంటే బాగుంటుంది అని జరగట్లేదు. అంటే అనగారిన వర్గాలను కొంత అభివృద్ధి పథకంలో తీసుకురావాలి, అనగారిన వర్గాలను అభ్యున్నతి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అంబేద్కర్ ఒక మంచి నిర్ణయం తీసుకొని దాంట్లో ఆ రిజర్వేషన్ పొందుపరిచారు. అలా పొందుపరిచలో చాలా మంది మీరు గమనించండి, అనగారిన వర్గాలు ఎంతో మంది అభ్యున్నతికి వెళ్ళారు, మంచి మంచి వ్యాపారవేత్తలు ఉన్నతోద్యోగాలు చేస్తా ఉన్నారు, అన్ని రకాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు కావాలని కోరుతా ఉన్నారు. మీరు అన్నటువంటి పేదవారు అనేవారు అగ్రకుర్ణాల్లో ఉన్నారు, బలహీన వర్గాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అంటే ఈ సమన్యాయం జరగాలంటే మార్పులు రావు. మీరు అన్నట్లు చాలా పెద్ద టాపిక్ మనం మాట్లాడడానికి కూడా. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. రేపటి న్యూస్ కాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.